తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. గ్రామీణ ప్రాంతాల ఆర్థిక రూపురేఖలు మార్చే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా VBG రామ్జీ పథకాన్ని తీసుకొచ్చిందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పొలపతి రామాంజనేయులు అన్నారు. భీమవరం మండలం రాయిలం గ్రామంలో గురువారం జరిగిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజిబాబు పాల్గొని మాట్లాడారు. పాత MGNR EGS స్థానంలో వచ్చిన ఈ కొత్త చట్టం ద్వారా ఇకపై గ్రామీణ ప్రాంతంలోని అర్హులైన ప్రతి కుటుంబానికి ఏడాదికి 100 రోజులకు బదులుగా ఏకంగా 125 రోజుల పని దినాల చట్టబద్దమైన గ్యారంటీ లభించనుందన్నారు. నూతన చట్టం ప్రకారం దేశవ్యాప్తంగా రోజువారీ సగటు కూలీ రేటును 298.8 నుంచి 327.4 పెంచారని, సగటున రోజుకు 28.6 రూపాయల మేర కూలీ పెరిగిందన్నారు. ఈ పథకం కింద దేశంలో ఎక్కడైనా సరే కనీస వేతనం 300 కంటే తక్కువ ఉండకూడదనే నిబంధనతో ఒక ఇంటర్మీడియట్ బేస్ వేజ్ రేట్ను కేంద్రం ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సగటున 10% పైగా కూలీ రేట్లు పెరిగాయని, సమృద్ధికరమైన గ్రామాల ద్వారా వికసిత భారత్ నిర్మాణంలో ఇదొక చారిత్రాత్మక అడుగు అని అన్నారు. అర్హులైన ఏ ఒక్క గ్రామీణ కార్మికుడు కూడా ఒక్కరోజు కూడా పని లేకుండా ఉండకూడదన్నదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు, గ్రామ పెద్దలు, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. రాయిలం గ్రామంలో VBG రామ్జీ ఉపాధి పథకం పని ప్రారంభించడం జరిగింది. గతంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేసేవారు. ఇప్పుడు VBG రామ్జీ పేరు మీద జరుగుతుంది. గతంలో 100 రోజుల పని దినాలు ఉండేవి. ఇప్పుడు 125 రోజులు పనులు చేసుకోవచ్చు. ముగిసిన 15 రోజుల లోపల ఖచ్చితంగా వేతనం చెల్లించాలి. మీకు ఒకవేళ ఎప్పుడైనా లేట్ అయితే 0.5% వడ్డీతో ఇస్తారు. గతంలో వేతనం 307 రూపాయలు ఉండేది. ఇప్పుడు 312 రూపాయలు రోజుకి ఇస్తారు. చెల్లింపు కేంద్రము 60% ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 40% ఇస్తుంది. ఈ NRGS పేదవారి పాలిట ఎవరో మీరు పని చేసుకుంటే రోజుకు 312 రూపాయల వేతనం మీ అకౌంట్లో పడుతుంది. దీనివలన గ్రామ ప్రాంతాల్లో డొంక రోడ్లు, చెరువులు, మురికి బోధులు, పంట బోధులు అన్ని కూడా బాగు చేసుకుని అభివృద్ధి పడుతున్న అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ పాల్గొని VBG రామ్జీ పథకం ద్వారా మీరందరూ కూడా పనిచేసుకోవాలని చెప్పి దాదాపుగా ఈ రోజున రాయల గ్రామంలో అంటే గతంలో కూడా NRGS లో కానీ ఉపాధి పనులు చేయడం జరిగేది. ఇప్పుడు ఒక మహాత్మా గాంధీ అనే పేరు మార్చి ఇప్పుడు గ్రామ VBG రామ్జీ భారత్ వికసిత భారత్ గ్రామ వికాసం అంటే చాలా బాగుంటుంది, చాలా తేలిగ్గా ఉంటుంది. ఇది చాలా చక్కగా ఈ కార్యక్రమం మరి ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు చిత్తూరులో ప్రారంభించడం మనం అందరం చూసాం. ఈ రోజున రాయలి గ్రామంలో కూడా గౌరవ ఎమ్మెల్యే అంజిబాబు గారు, ఇక్కడ ఉన్న నాయకులందరూ కలిసి, అధికారులు ముఖ్యంగా అధికారులు అందరూ కలిసి ఈ పని ప్రారంభించడం చాలా సంతోషం. ఇది దాదాపుగా చాలా తక్కువ టైంలో, అంతే కదా ఇన్ని గంటలను ఉంటుంది, మీకు చాలా ఉపాధి కలిగించే విధంగా అవకాశం ఉంది. తప్పనిసరిగా మీరందరూ కూడా ఈ గ్రామాల్లో, చెరువుల్లో కానీ, బోధుల్లో కానీ ఏదైనా సరే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మీ అందరూ ఉపయోగించుకుని తప్పనిసరిగా మన రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే ఈ గ్రామాలకి కూడా ఒక మంచి జరిగే విధంగా మీరందరూ పనిచేస్తారని కోరుకుంటున్నాను. MGNRS అనే కార్యక్రమం చేసేవాళ్ళం. దాన్ని ఇప్పుడు మార్చి VBG రామ్జీ అనే కార్యక్రమం తీసుకొచ్చి పని దినాలు పెంచడమే కాకుండా కూలీ కూడా పెరుగుతూ జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రజల యొక్క సమస్యలను కానీ, వ్యవహారం కానీ, అలాగే పని కానీ మరి అందరూ పని కల్పించడం ఒక ఎత్తు అవుతే అక్కడ ఉన్న ప్రాంతాలను కూడా శుభ్రం చేయడం కోసం ఒక ఎత్తు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా మేము కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వం కూడా కోరుతున్నాయి. ఇది వ్యవసాయానికి అనుసంధానం చేయమని చెప్పి కూడా కార్యక్రమం కోరడం జరుగుతుంది. రాజకీయ పార్టీ నుంచి కానీ ప్రజల నుంచి కూడా ఉంది. రాబోయే పార్లమెంట్లో కూడా ఈ కార్యక్రమం మీద మన ఎంపీలందరూ కూడా చర్చిస్తారు. పని ఈ స్కీమ్ ప్రారంభించినప్పటి నుండి కూడా 100 పని దినాలు కల్పించడం ఒక మనకి. బట్ ఇప్పుడు ఏంటంటే 125 రోజులు చేశారు. ఇంతకు ముందు ఒక 10 మామూలుగా జరిగేది. ఇప్పుడు ఏంటంటే వారు అడిగిన 15 రోజుల లోపు ఈ పని ముగిసిన తర్వాత 15 రోజుల లోపు కనుక మనం వాళ్ళ అమౌంట్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఇప్పుడు కూడా 3 days లోపు ఇచ్చాము. 15 రోజుల లోపు కనుక వాళ్ళకి డబ్బు పడకపోతే ఒక 0.5% వడ్డీ కూడా ఇవ్వాలి సార్. దాని మీద ఈ కొన్ని ముఖ్యమైన అంశాలతో ఈ ప్రోగ్రాము గౌరవ ప్రధానమంత్రి గారు జూలై 1 నుండి ఈ కొత్త పని స్టార్ట్ అవుతుంది. ఈ కార్యక్రమానికి మరి మన శాసనసభ్యుల వారు, మరి పార్టీ పెద్దలందరూ ఆధ్వర్యంలో జరుపుకోవడం, మీరు రావడం చాలా
గిరిజనుల హక్కులు, దేశ స్వాతంత్ర్యం, సామాజిక సమానత్వం కోసం తన ప్రాణాలను అర్పించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఆశయాలను నెరవేర్చడమే ఆయనకు మనం అర్పించే నిజమైన నివాళి అని డీఎస్పీ రఘువీర్ విష్ణు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వారోత్సవాల్లో భాగంగా గురువారం నిర్వహించిన దేశభక్తి ర్యాలీని డీఎస్పీ రఘువీర్ విష్ణు ప్రారంభించి మాట్లాడారు. తెలుగు జాతికి, భారతదేశానికి ఎనలేని స్ఫూర్తి అందించిన గొప్ప పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు అని అన్నారు. 1 టౌన్ సీఐ రమేష్, ఆకువీడి సీఐ కాళీచరణ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి గుండెల్లో అల్లూరి సీతారామరాజు చిరకాలం ఉంటారని అన్నారు. కార్యక్రమ నిర్వాహకులు చెరకోడ రంగసాయి మాట్లాడుతూ మన్యం వీరుడి స్ఫూర్తితో దేశాభివృద్ధికి యువత నడుం బిగించాలని, తెలుగు జాతి యుగ పురుషుడు అల్లూరి అని, ఆయన నడిచిన నేలలో నడవడం మనందరం చేసుకున్న అదృష్టమన్నారు. అనంతరం పట్టణంలోని 5 పాఠశాలలు, 2 కళాశాలలో అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రపై వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో చేకూరి రవీంద్రవర్మ, కొత్తపల్లి సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు నవ చైతన్యంతో దేశ ప్రగతికి పాటుపడతామని, దేశ సమగ్రతకు భాగస్వాములై సంపూర్ణ కృషి చేస్తామని భారత మాతపై, అల్లూరి సీతారామరాజుపై అల్లూరి సీతారామరాజు గారి జయంతి వారోత్సవాల్లో భాగంగా పిల్లలు సుమారుగా 500 మంది, వాళ్ళ డైరెక్టర్ గారు, వాళ్ళ స్టాఫ్ అందరితో పాటు నానో కాలేజ్ నుంచి వాళ్ళ స్టాఫ్ వాళ్ళందరూ కూడా మొత్తం దేవరం టౌన్ లో ఒక ర్యాలీగా యువతలో దేశభక్తి భావాన్ని స్ఫురించే విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్తూ వాళ్ళు మన భీమవరం టౌన్ లో వాళ్ళ కాలేజ్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ తిరిగి వాళ్ళ కాలేజ్ వరకు టోటల్ రౌండ్ వాళ్ళ ర్యాలీగా వెళ్తున్నారు. ఇందులో భాగంగా వాళ్లకు వ్యాసరచన పోటీలు, వక్తృత్వ పోటీలు నిర్వహించాలని చెప్తున్నారు. 4వ తేదీన వీళ్ళందరికీ బహుమతి ప్రదానం జరుగుతుంది అల్లూరి సీతారామరాజు స్టాచ్యూ. సో దీనికి ప్రధానంగా నేను అకాడమీ వాళ్ళు, అట్లాగే మన రంగసాయి గారు ఆయన భుజస్కంధాల మీద వేసుకొని యూత్ అంటే ఈయన జీవనానికి ఈయన యూత్ గా ఉండి యూత్ అందరినీ ప్రోత్సహిస్తూ వాళ్ళు కూడా ఎదిరించడానికి దేశభక్తి భావాన్ని పైకి రగిలిస్తూ నేత, విప్లవ నేత అల్లూరి సీతారామరాజు గారి గురించి అందరికీ తెలిసిందే. ఆయన జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని టౌన్ హాల్ పోలీసు డిపార్ట్మెంట్ గానీ, మన రంగసాయి గారు గానీ మన పిల్లలతోటి ఒక ర్యాలీ చేద్దామని చెప్పి అడిగారు. వెంటనే మా పిల్లలందరూ కూడా దాంట్లో భాగస్వామ్యం అవుదామని చెప్పి ఇప్పుడు ఒక ర్యాలీ కింద మన అల్లూరి సీతారామరాజు గారికి జోహార్లు అర్పించడానికి అందరూ. ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపయోగకరమైన పథకమని, అర్హులైన ప్రజలు సీఎం రిలీఫ్ ఫండ్ ను ఉపయోగించుకోవాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం 58 మంది లబ్ధిదారులకు 48,6,787 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే అంజిబాబు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు భీమవరం నియోజకవర్గంలో 939 మంది లబ్ధిదారులకు 7.30 కోట్ల రూపాయలను అందించామన్నారు. అనారోగ్యం, ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో వైద్య ఖర్చులు భరించలేని అర్హులైన ప్రజలు సీఎం రిలీఫ్ ఫండ్ ను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. అవసరమైన పత్రాలతో ప్రజలు భీమవరం ఎమ్మెల్యే కార్యాలయాన్ని సంప్రదిస్తే దరఖాస్తులను త్వరితగతిన సంబంధిత అధికారులకు పంపించి సహాయం అందేలా కృషి చేస్తామన్నారు. ఈ అవకాశాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వారి కోసం, అనారోగ్యంతో బాధపడే వారికి వైద్య సదుపాయం అందించాలని లక్షలాది రూపాయల సహాయ నిధి నుంచి ఇవ్వటం జరుగుతుంది. 51 మందికి 30,39,385 రూపాయలు ఇవ్వటం జరిగింది. 7గురికి
17,67,402 రూపాయలు ఎల్ఓసి ఇవ్వటం జరిగింది. మొత్తం 58 మందికి 48,06,787 రూపాయలు ఇవ్వటం జరిగింది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పేదవారు ఎవరు అనారోగ్యంతో బాధపడి ఆర్థికంగా నష్టపోకూడదు, వారికి చేయూతనివ్వాలనే ఆలోచనతోటి కోట్లాది రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పేదవారు వైద్యం చేయించుకుంటే అందించడం జరుగుతుంది. ఇప్పటి వరకు మన భీమవరం నియోజకవర్గంలో 2 సంవత్సరాల్లో 939 మందికి ఇవ్వడం జరిగింది. 7,30,17,333 రూపాయలు. ఇంతవరకు ఈ రాష్ట్రంలో ఇంత అమౌంట్ ఇచ్చిన దాఖలాలు ఎప్పుడు లేవు. ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి నాయకత్వంలో కోట్లాది రూపాయలు పేద తల్లులకు, అనారోగ్యంతో బాధపడే వారికి ఇవ్వటం అనేది చాలా గొప్ప కార్యక్రమం. దీని వలన ఆ కుటుంబం ఆర్థికంగా నష్టపోకుండా ఆరోగ్యంగా ఉండడం కోసం ఉపయోగపడుతుందని ఆలోచన చేసి ఈ చక్కని కార్యక్రమము మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఈ కార్యక్రమం చేసిన ఎన్డీఏ కూటమికి, ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బాక్స్ టెండర్ల పేరుతో నగర పంచాయతీ అధికారులు దోపిడీ చేస్తున్నారని కౌన్సిలర్లు బొల్లా వీరస్వేత, నేరళ్ల ప్రసన్న ఆరోపించారు. మండల కేంద్రమైన ఆకువీడు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కౌన్సిలర్లు బొల్లా వీరస్వేత, నేరళ్ల ప్రసన్న మాట్లాడుతూ ₹1,00,000 దాటిన టెండర్లు ఆన్లైన్ ద్వారా ప్రకటించాలని, కానీ నగర పంచాయతీ కమిషనర్, మేనేజర్ దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పారిశుద్ధ్యం, వీధి లైట్లకు ₹1,00,000 బిల్లులు పెడుతున్నారు గానీ క్షేత్రస్థాయిలో అమలు జరగడం లేదన్నారు. కమిషనర్, మేనేజర్ బినామీ పేర్లపై నిధులు దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. అనంతరం పట్టణాధ్యక్షులు గంధం ఉమా మాట్లాడుతూ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురాం కృష్ణంరాజు ప్రభుత్వ నిధులతో పాటు దాతల సహకారంతో పట్టణాలు, గ్రామాలను అభివృద్ధి చేస్తుంటే నగర పంచాయతీ అధికారులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, వాటిపై విజిలెన్స్ కమిటీ ఏర్పాటు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్ బొల్లా వెంకట్రావు, గొంట్ల గణపతి, కిమిడి నాగరాజు, బత్తుల రవి, మోపిదేవి శ్రీను, బొల్లా శేషు, దోబ సురేష్ తదితరులు పాల్గొన్నారు. సమావేశం జరిగిందండి, కానీ మీటింగ్ మాత్రం ఎజెండా అయితే చదవలేదు. ఎందుకంటే ప్రతిపక్ష వార్డులోని పని అవ్వలేదని చెప్పి వాళ్ళు చాలా రసబస్ చేయడంతో మీటింగ్ అయితే ఏం జరగల. మేము 2 గంటల సేపు వేచి చూసాము ఎజెండా చదువుతారని. ఎంతసేపటికి ఇంకా చదవకపోవడంతో మేము ఇంకా వచ్చేసామండి. అలా ఎజెండా అయిపోయింది, తీర్మానం అయిపోయిందని చెప్తున్నారు, కానీ మేము ఎవరం కూడా మీటింగ్ లో అయితే లేము. ఈ ఎజెండా చూసుకుంటే అనాధికారికంగా 18 లక్షల నుంచి 20 లక్షల వరకు బాక్స్ టెండర్లు వేశారు. అవి మరి ఒకే ఎంటర్ప్రైజెస్ కి ఇవ్వడం జరిగింది. మామూలుగా అయితే 1,00,000 దాటితే గనక మనం బయటికి వివరాలు అయ్యి ప్రభుత్వానికి ఇవ్వాలి, బయటకు ఆన్లైన్ ఇవ్వాలి. కానీ 1,00,000 లోపే టెండర్లు వేసి ఒకే వాటికి ఇవ్వడం, టెండర్లు ఇవ్వడం అలా జరిగింది. మరి నందిని ఎంటర్ప్రైజెస్ అనే దానికి చాలా వరకు 18 లక్షల నుంచి 20 లక్షల వరకు వెళ్ళింది. మరి అవి ఏంటని ఆరా తీయగా, అంటే ఒకే దానికి అంత టెండర్లు వేయడం ఏంటని తెలియగా కమిషనర్ గారికి, మేనేజర్ గారి బినామీలను కూడా తెలిసింది. లైట్లు పెట్టారండి, 18 నుంచి చాలా వరకు లైట్లు పెట్టారు. ఆ లైట్లు కూడా ఏంటంటే నార్మల్ గా మనం బయట తీసుకుంటే గనక 400 నుంచి 500 మార్కెట్ లో చూసుకుంటే, కానీ వీళ్ళు దోపిడీ చేయడానికి కానీ 1600 నుంచి అలా లైట్లు చూపించి ఈ రకంగా దోపిడీ చేస్తున్నారు. ఇలా మంచినీళ్ళ గురించి కూడా చాలా ఖర్చు చేసి మంచి నీళ్లు ఇవ్వలేకపోతున్నామండి ఆక్వీ నగర పంచాయతీకి. ఏదైనా అడగగా కమిషనర్ గారు ఫోన్ అయితే లిఫ్ట్ చేయరు. మంచినీళ్ళ గురించి అయితే మేము మంచిగా ఇస్తున్నాం, వాటర్ 90% మంచి వాటర్ ఇచ్చేస్తున్నాము, ఎక్కడ ఏది రిమార్క్ లేదు అంటున్నారు. కానీ వార్డుల్లోకి వెళ్తే అప్పుడు తెలుస్తుంది మంచినీటి సమస్య ఎంత ఉందని. ఒక్క మంచినీటి సమస్య కాదు, శానిటేషన్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఒక సచివాలయంలో స్టాఫ్ ఉండరు, స్టాఫ్ వెళ్ళిపోతున్నారు అంటున్నారు. క్లియరెన్స్ ఇవ్వకుండా స్టాఫ్ ఎలా వెళ్ళిపోతారు? శానిటేషన్ గడితే స్టాఫ్ లేరంటారు. కానీ నెలంతా కూడా స్టాఫ్ కి అటెండెన్స్ వేసేస్తారు, నెల జీతాలు రాసేస్తారు. స్టాఫ్ లేనప్పుడు ఆ నెల జీతాలు ఏంటో అవి కూడా ఒక పేపర్ రూపేనా ఇమ్మని మేము ఎన్నో సార్లు అడగగా ఏ రోజు కూడా వాళ్ళు ఇవ్వలేదండి. వేలకు 100 బ్లీచింగ్ ఎంత పడితే అంత పెట్టేస్తారండి. కానీ బ్లీచింగ్ ఎక్కడ ఏం వాడుతున్నారు? నా వార్డ్ లో ఒక రోజు కూడా బ్లీచింగ్ వేసింది ఏమీ లేదు. చెత్త తీసినప్పుడు ఏంటంటే ఆయన వచ్చి ఫోటో దిగినప్పుడు ఆ ఒక్క రోజు బ్లీచింగ్ ఏదో ఆ ఒక్క ప్లేస్ లో వేసి ఫోటో దిగేసి వెళ్ళిపోవడమే తప్ప బ్లీచింగ్ వేరు. చూస్తే వేలకు టన్నులు బ్లీచింగ్ కొనేసినట్టు పెట్టేస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారో ఆ డబ్బులు ఏమవుతున్నాయో ఏమీ తెలియట్లేదు. ఏది అడిగినా కమిషనర్ గారు ఏఆరా ఎవరో. నిన్న కూడా మేము ఏదైనా మాట్లాడదామంటే ఏది మాట్లాడే అవకాశం కూడా మాకు ఇవ్వలేదండి. మొత్తం మినిట్స్ బుక్ లో మేము అందరం ఆమోదించేసినట్టు పెట్టారు. మేము నార్మల్ గా వెళ్ళి మీటింగ్ ఎప్పుడు జరిగేలాగా సంతకం పెట్టి వచ్చామే తప్ప ఎజెండా అయితే చదవాల. 2 గంటలు వేచి చూసి వచ్చేసాం.
మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మనకి ఆర్మీలో ఒక్క పని కూడా సవ్యంగా జరగట్లేదండి. రీసెంట్ గా 10వ వార్డులో పైప్ లైన్ కనెక్షన్లు కొత్తగా ఇచ్చారు. కొన్ని ప్రదేశాల్లో మాత్రమే వాటర్ ని అవుట్లెట్ ఇచ్చి మిగతా వాటికి ఆపేశారు. ఈ తంతు కనీసం 6 నెలల పైనుంచే కనెక్షన్ అనేది ఇచ్చారు, కానీ ఇంతవరకు వాటర్ ఇవ్వలేదు. ఆ విషయం గురించి అడిగితే ఇదిగో అదిగో అని ఏఈ గాని కమిషనర్ గాని ఎవరు సమాధానం చెప్పట్లేదు. ఇలా వాటర్ మాత్రమే పైప్ లైన్ కనెక్షన్ ఇచ్చి దానికి అంత ఖర్చు పెట్టి నిధులన్నీ దుర్వినియోగం చేసి చివరికి వాటర్ కనెక్షన్ ఇవ్వకపోవడం కూడా చాలా తప్పండి. లైట్ అనేది సుమారు 8 బాక్స్ సెంటర్లు అంటే 8 లక్షల వర్క్. అది 8 లక్షల వర్క్ ఏం చేయాలి? ఆన్లైన్ ద్వారా టెండర్ పిలిచి ఒక కాంట్రాక్టర్ తీసుకుని ఆ కాంట్రాక్టర్ ద్వారా ఆ పని చేయించుకోవాలి. కానీ 8 భాగాల కింద విడదీసి ఒకే లైట్లని 8 బాక్స్ సెంటర్లు పెట్టడం చాలా దారుణ పరిస్థితి. అలాగే వేరే వేరే వర్కులు కూడా 9 ఏమో లైట్ వర్క్లు, బ్లీచింగ్ 6 భాగాలు విడదీశారు. 6 భాగాలుగా ఒక బ్లీచింగ్ 6 భాగాలు అంటే 6 లక్షలు. 6 లక్షలు ఆన్లైన్ టెండర్ వేయచ్చు కదా. అంటే ఎవరికి నచ్చిన కాంట్రాక్టర్ కి రాసుకోవడం కోసమే ఈ రకంగా విడదీసి నిన్న రోజున 22 టెండర్లు వేయడం జరిగింది. ఒక మీటింగ్ లో 22 బాక్స్ సెంటర్లు అంటే అది ఏ రకంగా ఆమోదం చేయాలి? మా కౌన్సిలర్లు, తెలుగుదేశం పార్టీ తరఫున 4 కౌన్సిలర్లు, జనసేన పార్టీ తరఫున 7 కౌన్సిలర్లు కూడా డీసీని పట్టుకెళ్లారు. మీటింగ్ జరగల. 2 గంటలు మీటింగ్ రసాపసా చేశారు. ఇంకా మీటింగ్ జరగదు, ఈ మీటింగ్ వాయిదా పడిందని చెప్పని మా వాళ్ళంతా వచ్చేయడం జరిగింది. వచ్చేసిన తర్వాత వాళ్ళు అటెండెన్స్ అయ్యారు కాబట్టి మీటింగ్ అయిపోయింది, ఇది తీర్మానం అయిపోయింది అని కమిషనర్ గారు అడిగితే చెప్పడం జరిగింది. ఇది ఏమాత్రం సమంజసం కాదు. కమిషనర్ గారు, మేనేజర్ గారు వాళ్ళ కోవట్టుతో పనులు చేయించుకోవడానికి ఇది ఒక అవకాశంగా మలుచుకొని బాక్స్ టెండర్లు వేసుకోవడం జరుగుతుంది. బాక్స్ టెండర్లే కాదు, మన ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు కనుమూరు రఘురామకృష్ణరాజు గారు కాలువల ప్రక్షాళనతో మురికి కాలువల ప్రక్షాళన చేస్తూ ఉంటే వీళ్ళ టౌన్ ప్లానింగ్ అనే ఒక ఆయుధాన్ని ఉపయోగించుకుని కౌన్సిల్ లోకి రాకుండా వీళ్ళకి నచ్చినట్టుగా టౌన్ ప్లానింగ్లు ఇస్తూ మురికి డ్రైన్లు ఆక్రమించుకుని ఇళ్లు కట్టుకుంటున్నారు. వీళ్ళు వచ్చిన కాడి నుంచి ఎన్ని ఇళ్లు డ్రైన్ల మీద కట్టారని నేను చూపిస్తా. అవకాశం ఉంటే నన్ను పిలవండి, నేను వచ్చి చూపిస్తా. వాటర్ బాగోలేదు అన్నారు. వాటర్ బాగోకపోవడం కారణం ఏంటంటే ఆర్మీ పట్టణాధ్యక్షుడిగా ఆర్మీ కమిషనర్ గారిని, క్యాండిడేట్ డిపార్ట్మెంట్ ని, ఈ గేట్ తీసుకొచ్చి ఓ చోట 4 సంవత్సరాల నుంచి వాటర్ చెరువులోకి వెళ్తున్నాయి. రా వాటర్ ఆ మీటింగ్ బుక్ చేసుకుంటే చాలా వాటర్ క్లారిటీ వస్తుంది. దాని పద్ధతి నాలుగు లేదు. ఎలా క్లీన్ చేస్తామని చెప్పి మాట ఇచ్చి కమిషనర్ గారు ఎక్కడ వెళ్ళిపోయారు. చిన్నపాటి వర్షానికి ఆగి కూడా అందేవారిపోతే మొత్తం మునిగిపోతుంది. దానికి సాలిపేటలో మొత్తం అన్ని వీధులు కూడా మునిగిపోతున్నాయి. అది ఎన్ని సంవత్సరాల నుంచి మునుకుంటే దాని మీద కేసులు పెట్టారు కానీ దాని శాశ్వత రక్షణ చేయించలేదు. దయచేసి దాని ఒక దాని శాశ్వత రక్షణ చేయిస్తారని. యూత్ హాస్టల్స్ ఆఫ్ ఇండియా భీమవరం యూనిట్ ఆధ్వర్యంలో గురువారం భీమవరం బ్యాంక్ కాలనీలోని సంస్కార్ స్కూల్ నందు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చామోలి జిల్లాలోని సముద్ర మట్టానికి 15,600 అడుగుల ఎత్తులో ఉన్న సంతోష్ పంత్ సరస్సును సందర్శించిన సందర్భంగా సాహస మహిళ గొట్టుముక్కల వాణిను యూనిట్ సభ్యులు సత్కరించారు. ఈ సందర్భంగా యూనిట్ సభ్యులు మాట్లాడుతూ అత్యంత కష్టతరంగా ట్రెక్కింగ్ చేస్తూ కేదార్నాథ్ నుండి 6 రోజుల పాటు ఏకదాటిన ప్రయాణం సాహసయాత్ర అని గొట్టుముక్కల వాణిని అభినందించారు. ఈ కార్యక్రమంలో యూనిట్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆరేటి వెంకట సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కటికరెడ్డి వెంకటరత్నం, జానపాటి మధుసూదన్ రావు, సంయుక్త కార్యదర్శి నందమూరి రాజేష్, తాళ్లపూడి గాంధీ, పి భాస్కర్, పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. చాలా గుర్తించుకోవాల్సి ఉంటుంది. కారణం ఏంటంటే గొట్టుముక్కల వాణి గారు ఇదివరకే ఆంధ్ర రికార్డు, ఇన్కమ్ రికార్డ్స్ అన్ని రికార్డ్స్ లో కూడా ఎక్కడం జరిగింది. ఆవిడ నిన్ననే సత్వపంత్ సరస్సు 15,500 అడుగులు ఉన్న దాన్ని ట్రెక్కింగ్ చేసి వచ్చారు. ఆంధ్ర మొదటి మహిళగా మనం చెప్పుకోవచ్చు. ఇటువంటి బద్రీనాథ్ ఏరియాలో ఉన్న దాన్ని అది వెళ్ళడం చాలా కష్టం, అతి కష్టం మీద వెళ్ళి వచ్చారు. అంచేత వారికి తప్పనిసరిగా మనం అందరూ శుభాభినందనలు తెలపాలి. వారు వచ్చినందుకు ప్రధానంగా ఏంటంటే కోపకరణం అని ఒకటి ఉందంటే మీ తొలగి వాళ్ళందరూ కిందకి చూస్తారు, పర్వతం ఎక్కువ వాళ్ళందరూ పైకి చూస్తారు ఒక సామెత ఉంది. ఇప్పుడు కూడా యూత్ కూడా పైకే చూడాలి మనం, అంటే ముందు చూపుతో వెళ్ళాలి. మనంతా కూడా విధులు పెట్టుకోవాలి. ఆ విధంగా యూత్ హాస్టల్ సభ్యులందరూ కూడా మంచి విధులు పెట్టుకుని ఈ ఆదర్శంగా తీసుకుని అధిరోహించారు. అది ఉత్తరాఖండ్ లో ఉంది. అక్కడి నుంచి ఉత్తరాఖండ్ నుంచి పవిత్ర త్రిభుజాకారం ఉన్న సమస్యలు ఎన్నో కష్ట నష్టాలు వచ్చి, ఎందుకంటే అంత మేఘాలు ఉంటాయి, బాగా ఐస్ బాగా ఉంటుంది అక్కడ అధిరోహించి సురక్షితంగా తిరిగి వచ్చారు. ఎందుకంటే ఈ సాహసృత్యాలు చాలా చేశారు. ముఖ్యంగా శిఖరాలు గురించారు, చాలా శిఖరాల గురించి బేస్ క్యాంప్ నిర్వహించారు. దేశంలోనే ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంప్ నిర్వహించిన సీనియర్ సిటిజన్ కేటగిరీలో మొదటి మహిళగా కూడా పేరుంటారు. ఈ సదస్సు నిర్వహించడం వల్ల ఈ లేడీస్ కి, మహిళా మండలికి ఆదర్శంగా ఇన్స్పిరేషన్ ఉంటారని చెప్పేసి
భగవంతుడు వారికి మరి సంపూర్ణ ఆయుర్వేదం అందిస్తారని చెప్పేసి నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి నేను కోరుకుంటూ ఇంకా కొన్ని శాశ్వత సాహస మహిళ అయినటువంటి గుర్తుముఖ వాణి గారు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని సతోపన్ సరస్సు 7 సభ్యుల బృందంతో కూడి 5 రోజుల పాటు ట్రెక్కింగ్ చేశారు. ఆ పర్వతాన్ని ఎక్కిన తిరిమల్లిగా సాధించారు. మొన్న ఏప్రిల్లో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ చేరుకొని భీమాపట్నానికి గర్వకారణం ఇచ్చారు. వారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ట్రెక్కింగ్ ఇలాంటివి అందరికీ చేసి మంచి పేరు తీసుకోవాలనుకుంటున్నాను. స్వర్గారోహణి చాలా కష్టతరమైన ట్రెక్కింగ్ ఇది. అయినా చాలా ఇష్టంగా వెళ్ళాను. అంత కష్టం కూడా ఒక్కసారి ఆగి మనం గాలి తీసుకునేసరికి అవన్నీ ప్రదేశాలు చూసేటప్పటికి ఆ కష్టం అంతా తీరిపోయి చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా వెళ్ళి రాగలిగాను. సతోపంత్ పర్వతం యొక్క మంచు కరిగి ఆ సరోవరం ఏర్పడింది. అక్కడ 3 ములకేసి స్నానం చేయగానే మా కష్టం అంతా తిరిగి చాలా ఆనందంగా తిరిగి వచ్చాము. ఎంతో చక్కటి ట్రెక్కింగ్ ఇది. ఎవరికైనా సరే వెళ్ళాలనుకున్న వాళ్ళకి సాధ్యం. ఎంత కష్టమైనా మనకి. ఆకివీడు స్టాన్లీ కంటి ఆసుపత్రి 20వ వార్షికోత్సవం సందర్భంగా గురువారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని ప్రారంభించిన పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ బలరాం ప్రతాప్ కుమార్ మాట్లాడుతూ కంటిని సురక్షితంగా చూసుకోవాలని, కంటిని కోల్పోతే అంధత్వంతో జీవితం చిన్నాభిన్నమవుతుందన్నారు. ఈ సందర్భంగా స్టాన్లీ కంటి వైద్య నిపుణులు డాక్టర్ ప్రభుదాస్ మాట్లాడుతూ ఇప్పటి వరకు 2000 కంటి ఆపరేషన్లు దిగ్విజయంగా పూర్తి చేసి ఎందరికో మెరుగైన చూపులు ప్రసాదించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మాధవి, డాక్టర్ కిరణ్, డాక్టర్ పి రామకృష్ణంరాజు, ఎరిచెల్ల సాంపర్లింతో పాటు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. వీళ్ళు 2006లో స్టార్ట్ చేశాము హాస్పిటల్. అంతకుముందు 5 years జానకమ్మ హాస్పిటల్లో పనిచేసాం. తర్వాత మొత్తం నూజివీడు, కంకిపాడు, గుడివాడలో కూడా హాస్పిటల్స్ ఉన్నాయి. మొత్తం మీద 2 లక్షల పైగా ఆపరేషన్ చేశాం. ఎక్కువ జానకమ్మ హాస్పిటల్లో పనిచేసినప్పుడు బాగా క్యాంపులు పెట్టి 5 years లోనే చాలా చేశాం. అయితే కంటికి సంబంధించి కన్ను చాలా సున్నితం. కొంచెం ఏదైనా తేడా వచ్చినా ఊరికే పోతుంది. కన్ను పోవడం చాలా ఈజీ, కాపాడటం చాలా కష్టం. ఆపరేషన్ చేసేటప్పుడు కానీ, తర్వాత మందులు ఇచ్చేటప్పుడు కానీ, వాడుకునేటప్పుడు కానీ కళ్ళని చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. ఇప్పుడు వచ్చినటువంటి తెలుగులో చరవాణి అంటే ఇంగ్లీష్లో స్మార్ట్ ఫోన్ని తెలుగులో చరవాణి అని రాస్తారు. ఫోన్ల వల్ల చాలా డ్యామేజ్ అవుతుంది. ఫోన్లు మనుషులందరూ ఎడిక్ట్ అయిపోయారు. ఫోన్ చూడకుండా ఒక 5 నిమిషాలు కూడా మనుషులు ఉండట్లే. పద్దాక ఫోన్ తీసుకోవడం, 24 గంటలు ఫోన్ చూడటం. దానివల్ల కూడా చాలా వరకు దాని యొక్క ఇది బాడీ మీద పడుతుంది. చాలా రకాల క్యాన్సర్లు రావడానికి కూడా ఈ సెల్ ఫోన్ కారణం. కాబట్టి సెల్ ఫోన్ తక్కువ వాడాలి. కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువ తింటాం. క్యారెట్, బొప్పాయి, వీటిలో విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది. కంటికి సంబంధించింది విటమిన్ ఏ. అది తీసుకోవటం వల్ల కంటి చూపు చాలా కాలం బాగా షార్ప్ గా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇవన్నీ వాడుకొని జాగ్రత్తగా ఉండి మన కళ్ళుని, మన కన్ను దృష్టిని మన సకాలన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. స్టాన్లీ కంటి ఆసుపత్రి ఆకివీడు గ్రామంలో ప్రారంభించుకుని 20 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో గొప్ప కార్యక్రమం ఉచితంగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం కోసం ప్రభుదాస్ గారు తలపెట్టినందుకు గాను మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ, ఆకివీడు గ్రామంలో మరి అనేక మంది స్పెషలిస్టులు ఉన్నప్పటికీ కంటి వైద్యానికి సంబంధించి చాలా కాలంగా మరి జానకమ్మ గారి ఆసుపత్రిలో ఒక కంటి వైద్యులుగా పనిచేస్తూ, ఆ తర్వాత ఇంకా తన శక్తిని గ్రామానికి ఉపయోగపడాలన్న దృష్టితోటి స్టాన్లీ కంటి ఆసుపత్రిని స్థాపించి ఇక్కడితోటే ఆగకుండా కంకిపాడు, నూజివీడు, గుడివాడ ఆయా ప్రాంతాల్లో కూడా వారికి ఉన్న సమయాన్ని కంటి వైద్యాన్ని అందించడం కోసం ఆయన చేసినటువంటి కృషి అనితర సాధ్యం. అందరికీ సాధ్యమయ్యే పని కాదు. నాకు తెలుసున్నంత వరకు ఒక కంటి వైద్యుడిగా ప్రభుదాస్ గారు సొంతంగా ఆయన అంతటా ఆయన 4-5 ప్రాంతాల్లో ఆయన వైద్య సేవలు అందించడం, మరి మనకి 20 సంవత్సరాల నుంచి ఈ యొక్క వైద్య సేవలు కంటికి సంబంధించినటువంటి మనందరికీ తెలుసు. కంటి చూపు వైద్యానికి ఒకప్పుడు మొత్తం అందరూ ఏ చిన్న అవసరం వచ్చినా వేరే వెళ్ళి రోజంతా అక్కడ వెయిట్ చేసి పని పూర్తి చేసుకొచ్చేవారు. ఈ రోజు ఆగిపోయిన పరిస్థితి లేదంటే పూర్తిగా ప్రభుదాస్ గారి యొక్క కమిట్మెంట్. ప్రతి సందర్భంగా వారిని మనస్ఫూర్తిగా
ఆకివీడు ఐఎంఏ హాల్ నందు జాతీయ వైద్యుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆకివీడు తాడినాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 10,000 రూపాయల నగదు అందించి సత్కరించారు. కార్యక్రమంలో డాక్టర్ ఎంవీఎస్ రాసు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వైద్యుల దినోత్సవం సందర్భంగా 10వ తరగతి విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు బలరాం ప్రతాప్ కుమార్, ఏఎస్ఎన్ రాజు, బిలాల్, మహేష్, మాధవి, నీలోఫర్, జంపన అలైక్య, పద్మావతి, కవిత, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రతి జూలై 1st ని కూడా మనం నేషనల్ డాక్టర్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవటం జరుగుతోంది. వైద్యుడిగా ఒక మంచి వ్యక్తి రాజకీయంగా కూడా ఎదిగి రాజకీయంగా కూడా ఉన్నత పదవులను చేపట్టి ఇండియాలో ప్రత్యేకించి ఈ అలోపతి వైద్యానికి ఆద్యుడిగా ఉంటూ ఐఎంఏ స్థాపించడంలో కానీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇండియాలో ప్రత్యేకించి బ్రాంచి స్టార్ట్ చేసి ఐఎంఏ స్టార్ట్ చేయటం కానీ ఈ డాక్టర్స్ కి నియమ నిబంధనలను అంతా కూడా పాటించేటువంటి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎంసీఏ అయితే ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అని కానీ ఇప్పుడు ఎన్ఎంసీ అని పేరు మార్చుకుంది దానికని దాని స్థాపనలో కానీ ప్రముఖ పాత్ర వహించినటువంటి వ్యక్తి డాక్టర్ బిసి రాయ్, డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్. 10,000 రూపీస్ ఇవ్వటం జరుగుతోంది. మన గర్ల్స్ హై స్కూలు, బాయ్స్ స్కూలు, తాడినాడ హై స్కూల్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి డాక్టర్ ఏఎస్ఎన్ రాజు గారు వారు నాన్నగారు స్వర్గీయ అల్లూరి భోగరాజు గారి పేరు మీద 10,000 రూపాయలు ఇవ్వటం జరుగుతోంది. ఆ విధంగా మరి సిద్ధాపురం ఫస్ట్ వచ్చిన వాళ్ళకి డాక్టర్ ఎస్వి రామరాజు గారి పేరు మీద డాక్టర్ మహేష్ గారు ఇవ్వటం జరుగుతోంది. ఈ విధంగా ఈ 4 స్కూల్స్ కి కూడా ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఐఎంఏ ఈ జూలై 1st జరిగేటువంటి ఈ కార్యక్రమంలో వాళ్ళని పిలిచి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి భవిష్యత్తులో మరింత బాగా చదువుకోవడానికి ఈ 10,000 రూపాయలు కొంత ఉపయోగపడతాయనే ఉద్దేశంతో అందజేయడం జరుగుతుంది. వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. I'm Covid. I am from Teachers High School, Akveedu. Happy Doctors Day to everyone. Thank you for giving this opportunity. పురస్కరించుకుని డాక్టర్స్ అందరూ కూడా ఈ సమావేశం ఏర్పాటు చేసి వారు చాలా బిజీ అయినప్పటికీ డాక్టర్ వృత్తి అంటే నిరంతరం బిజీగా ఉంటుందండి. మాకైతే టైమింగ్స్ ఉంటాయి 9 to 5. డాక్టర్స్ అనేది టైమింగ్స్ ఉండవు. పేషెంట్ ఎప్పుడు వచ్చినా వాళ్ళకి అందుబాటులో ఉండాలి. అది డాక్టర్స్ యొక్క అంత బిజీగా ఉన్నప్పుడు కూడా చక్కటి మీటింగ్ ఏర్పాటు చేసి మా విద్యార్థులకి నేను బాయ్స్ హై స్కూల్ సెకండ్ ఇచ్చామనండి. మా విద్యార్థులకి క్యాష్ ప్రైజ్ ఇచ్చినటువంటి డాక్టర్స్ అందరూ కూడా మా పాఠశాల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మా విద్యార్థి పక్షాన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రకేసరి టంగుటూరి రాష్ట్రానికి చేసిన సేవలు మరువలేనివి. భీమవరం ప్రకాశం చౌక్ లో ప్రకాశం పంతుల విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే అంజిబాబు, మాజీ ఎంపీ సీతారామలక్ష్మి. వేగంగా పనిచేసే డిపార్ట్మెంట్ ఆర్డబ్ల్యూఎస్ కీలకమైన పోస్టులో ఉన్న ఇద్దరు ఒకేసారి పదవి విరమణ చేయడం డిపార్ట్మెంట్ కు పెద్ద లోటు. ఉద్యోగ విరమణ సభలో డిప్యూటీ స్పీకర్ త్రిబులార్. ఆధ్యాత్మిక భావన ప్రతి ఒక్కరిలో ఉండాలి. మావుళ్లమ్మ అమ్మవారి జ్యేష్ఠ మాస జాతరను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. ఐపీఎల్ విజేత భీమవరం బుల్స్. భీమవరంలో ప్రశాంత్ యువసేన ఆధ్వర్యంలో జరిగిన విజయోత్సవ ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే పులపర్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.